షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కావాలంటే బటన్ ఆన్ పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికృష్ణ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. ఫస్ట్ టైం మనం శ్రీశైలంలో ఇప్పుడే దర్శనం చేసుకొని కూడా వచ్చేసినాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఫోన్ తీసుకున్నా, పొద్దున గుండు తీయించుకొని వచ్చేసిన. ఇంకా అండ్ ఎవరైనా పార్ట్ 1 మిస్ ఉంటే పార్ట్ 1 వెళ్ళి చూసిరండి. నేను మాబ్నర్ నుంచి ఎట్లా వచ్చాను శ్రీశైలం అనేది మొత్తం ఉంటుంది. ఇంకా అందులో శ్రీశైలం డ్యామ్ వ్యూ కూడా సూపర్ ఉంది. మీరైతే విజిట్ చేయండి. ఇప్పటికైతే మళ్ళీ తిరిగి వచ్చినాం, వెళ్ళేసి ఏమంటారు లడ్డు తీసుకున్నామని పోతున్నాం. వచ్చినప్పుడు ఏం తీసుకోకుండా ఇట్లనే పోయినాం. చెప్పాలంటే టెంకాయ కూడా కొట్టలేదు. చూస్తాం అక్కడ పోయి ఇక్కడ కొట్టే చోటు ఉంటే కొట్టేసి పోతాం. దోశ 30 రూపాయలు 2 ఇచ్చింది. చిన్నగా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. ఉండు చెంటు ఎంత చేస్తావు? అరే ఏం ఉన్నారా ఎవరైనా? ఎవరికైనా కబర్ పంపుతున్నావా లోపల? ఎవరైనా చిమ్టు ఆపరేషన్లే. ఒక్కసారిగా లేక్ చూడండి ఎట్లుందో. ఏమన్నా ఉందా? గుడి మ్యారేజ్ కదా. ఇగో అక్కడ కొంచెం పొగలా ఉందా? అది డ్యామ్ వ్యూ చూడండి. సరే ఇక్కడ ఇంకోటి ఉంది చూడు, వాటర్ ఫాల్. వెళ్ళడానికి ప్లేస్ లేనట్టుంది. కొత్త రోడ్ అవుతుంది. కింద ఏదో వాటర్ శబ్దం వస్తుంది. పోయి చూస్తాం ఒకసారి. దారి ఉందనుకో పోతాం కిందికి, లేదనుకో తిరిగి వచ్చడమే, పోతాం. మెల్లగా వెళ్ళాలి, లేదంటే అస్సామే. అక్కడ నుంచి ప్లేస్ ఉన్నట్టుంది, వెళ్దాం. నేను ఇక్కడ నిన్న రాత్రి ఇక్కడ వచ్చింది కాదు, వేరే చోట్ల వచ్చింది. See the place, bro. What a view. What a place. నీళ్ళు చూడండి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి వస్తుందా? నేను ఇంకా లోపల నుంచి వస్తుందేమో అనుకున్నా. నీళ్ళు పోయినప్పుడు చూపిస్తా ఎట్లుంది ఏంటి అనేది. మనం ఇక్కడ రాదు. ఓం నమః శివాయ. ఎటు పోయి రైలు చూడంగా మాయమయ్యారు. చెప్పడం మర్చిపోయినా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎటు పోయిర్రా రే మాయమయ్య రా, ఎటు పోయిర్రా నాయనా. ఇప్పుడు వీళ్ళని ఇటు పోవాలో అర్థమైతే లేదు, ఇటు పోవాలో అర్థమైతే లేదు. ఎటు పోయిర్రా ఇల్లు? ఎక్కుదాం ఫస్ట్ అయితే. బాబా కాదు, ఇల్లు చూడు. నేను అటు పోయి వచ్చిన మళ్ళీ ఇటు వస్తే ఇక్కడ ఉన్నారు వీళ్ళు. ఇంతగానం ఇక్కడ నుంచి వెళ్ళినా నేను. ఇంతగానం పలకరిస్తే కూడా పలుకుతలేరు. ఫోటో మేము అంతా ఏం చేస్తాం, ఫోటో దిగాలేమో ఫస్ట్ అయితే. పొట్టల నుంచి దిగాలి. నెల రే జారుతుంది. చూడు అవుతుంది, నీ పని అవుతుంది. ఇది 2వ సారి అనుకుంటా నేను. వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ బండలు కూడా అంతే జారుతున్నాయి. వన్స్ జారిందనుకో ఓం నమః శివాయ అస్సామే. ఇక నేను చూపిస్తాగండి ఉంది కదా మస్తు ప్లేస్. అడ్వెంచర్ చేస్తానే. చూడండి మొత్తం కాంతికి కొంచెం కూడా జారింది అనుకో అస్సామే. ఉండరా నాయన కొంచెం వస్తున్నా.
కవర్ చేయాలి. సో ఆ ప్లేసెస్ కూడా కవర్ చేసేసి వెళ్ళిపోదాం. ఇక్కడనే బాబాయ్ నిన్న ఉన్నది ఉన్నా కదా, పైనుంచి కూడా వాటర్ ఫాలింగ్ ఉన్నట్టుంది. వాటర్ లేదంతే, కొంచెం కాకపోతే వ్యూ కనిపిస్తుంది. వస్తే మాత్రం ప్రతి ఒక్క ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ టైం లేదు ఈరోజు. ఎంత వీలైతే అంత కవర్ చేసేసి వెళ్ళిపోవాలి. ఎంత తొందర వీలైతే అంత తొందరగా. రాత్రి వచ్చిన ఇక్కడికి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకు, కానీ నిన్న రాత్రి క్లోజ్ చేశారు. మళ్ళీ ఇగో ఇప్పుడే వస్తున్నా. లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఓపెన్ చేసినట్టున్నారు. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. ఇప్పటికి వస్తే 10 రూపీస్ టికెట్ అంటారు గుడి కాదు ఇది, ఎక్స్ప్లోర్ ప్లేస్ అని కూడా నాకు తెలిసి. హిందీ హృదయులకు స్వాగతం సుస్వాగతం అంట. ఛత్రపతి శివాజీ మహారాజ్ రే మినిమం ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇక్కడ శివాజీ మహారాజ్ చరిత్ర మొత్తం ఉంది చూడండి. ఇక ఆర్టికల్స్ అంటే అది చెదరకుండా ఉంది. అసలు చూస్తుంటే రియల్గానే ఉన్నదేమో అంటాను ఇట్లా సమావేశానికి. ఇది శ్రీశైలమే రోజు ఇక్కడ ఉన్నదే. ఇది ఇక్కడ మనం చూస్తాం కదా లోపల చిన్న లింగం ఉంటుంది, అదే లింగం ఇది. మనం ఇప్పుడు దర్శనం చేసుకొని అక్కడ నుంచి వచ్చింది. సేమ్ ఇంకో ఇంత చిన్నగానే ఉంటుంది. అంటే ఇక్కడ సూపర్ విజువల్స్ ఉన్నాయి. అసలు నేను ఎక్కడ పోయినా ఒకటే అనుకుంటా, అసలు అప్పుడు ఎట్లా కట్టిర్రు వీళ్ళు. ఈ శిల్పాలు ఉంటారు కదా, వాళ్ళకైతే నేను హ్యాండ్సప్ పెట్టాలి. అసలు ఎంత బాగా ఎక్కిరు, చెత్త చెదరకుండా. ఇంత ఇప్పటి వాళ్ళకు ఆ కళ ఉందో లేదో తెలియదు, కానీ నశించిపోయింది అనుకుంటా నాకు తెలిసి. ఇది మెయిన్ పార్ట్ అసలు. సో ఈ భవనంలోనే వెళ్ళాం ఇందాక నుంచి. సో ఇక్కడ నుంచి ఇట్లా రాగానే శ్రీశైలం కోటనేనా, కొండనా, ఎక్కడిది ఇది? ఎక్కడ? అచ్చా ఇది కదా శివునిదా? ఈ మహారాష్ట్రలోనే ఇక్కడ కొంచెం డూప్లా పెట్టారు ఆ కొండని. టైం ఉంటే అక్కడ కూడా వెళ్దాం ఒకసారి చూసుకొని. పూణేలోనే కదా, వెళ్దాం. వెళ్తే ఇక్కడే అమ్మవారి దగ్గర ఇటు ఇక్కడేంది ఇంతకి కొంచెం చెప్తావా? శివాజీ ధ్యాన మందిర్ అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి శివాజీ ధ్యానం చేసేటోడా? ఎన్ని రోజులు చేసింది ఇట్లా? 10 days చేసింది. ఇక్కడే చేసిందంట. స్వామి ఏదో మంత్రం చదువుతున్నట్టున్నారు. ఇది ఇంకో కోట, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. ఏమన్నా డిజైన్ చేసిర్రా ఇల్లు? బాబా సూపర్ ఉంది. పైన వచ్చేసి ప్రతాప్గఢ్, పూణేలోని. ఇది కూడా మనం వచ్చేసి లడ్డూల కోసం వెళ్తున్నాం, కానీ ఇక్కడ ఎక్కువ మంది చూస్తుంటే మహారాష్ట్రలో కనిపిస్తున్నాం. మనం ఇక్కడ పోయినాం కదా ఇంకా శివాజీ దగ్గర. సో అక్కడే ఏం చేస్తున్నావురా? ఎప్పుడు చూసినా సరే ఈ లడ్డు కౌంటర్ కాడ అయితే రష్ ఉంటుంది. ఎప్పుడు చూసినా మా వాళ్ళు లోపలికి వెళ్ళారు. నా లుంగి ఏమో కొతలమైంది, అందుకే నేను బయట నుంచున్నా. నడవడానికి చక్కర అన్నట్టుంది, కొంచెం సెట్ చేసుకోవాలి. ఇందాక పడేటోండి నేను, అయిపోయేది నాది అస్సామే. ఎంతసేపు నేను అక్కడ ఛార్జింగ్ కోసం కూర్చున్నా. ఆయన అట్లా చెప్తుంటే నాకు ఆయన మాటలోనే తెలుస్తుంది ఆయన నా ఫెయిల్యూర్ అని. ఇప్పుడు మనం ఈ ప్లేస్ నుంచి కూడా చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోవాలి. ఎంత తొందర అయితే అంత తొందర. డ్యామ్ వ్యూ చూడాలంటే ఇప్పటికే 11:30 అవుతుంది. పోయేటప్పుడు ఏ టైం అవుతుందో ఏంటో చూడాలి ఒకసారి. ప్రస్తుతానికి రూమ్ కూడా చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాం. బస్ స్టాండ్కి వెళ్తే ఆటో మాట్లాడాలి.
వెళ్ళి మాట్లాడుతున్నాం. ఏ బ్రో, మోటివేషన్ కావాలా నీకు? నీకు ఇస్తుంది చూడు ఇప్పుడు మోటివేషన్. జీవితంలో ఉన్న ఒకే ఒక మోటివేషన్, అది బస్ స్టాండ్లోనే దొరుకుతుంది. భయం మొదలు గెలిచి చూడు, మౌంటైన్ డ్యూ ధర్కి మాకి చూడు. సో ఫైనలీ మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఎంబీఎన్ఆర్కి. ఏం పోవట్లే ఏమంటారు, కొంచెం లేట్ అవుతుంది. మా ఊర్లో వినాయక చవితి కూడా ఉంది కాబట్టి వెళ్ళాలి, కొంచెం ఇక్కడికి లేట్ అయింది. అందుకే మేమేమనుకుంటున్నాం అంటే వెళ్దాం. ఇంకా వెళ్తున్నప్పుడే కనిపిస్తుంది, సైడ్కి కనిపిస్తుంది కదా, అట్లే చూసుకుంటాం. ఇంకా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సింది అంటే చేద్దాం అనుకున్నా, బట్ టైం కుదరలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళతో వద్దాం అనుకుంటున్నా ఇంకెప్పుడైనా, ఈ మంత్ అయిపోయిన తర్వాత లేకపోతే ఈ సెమిస్టర్ అయిపోయిన తర్వాత. మా కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తా లేకపోతే లేదు, వాళ్ళ మీద డిపెండ్ పడి ఉంటుంది నాకు. ఇంకా లేదంటే ఇంకా అంతే, ఓం నమ శివాయ అనుకుంటానే పోవడమే. కాసేపు ఆగి ఎంజాయ్ చేసిండే బాగుండే అనిపిస్తుంది నాకైతే. ఆ సైడ్ పోదాం. సో కొంచెం ఆగరా నాయన, అస్సలు వ్యూ చూడు ఎట్లుంది. ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు ఇల్లు అయితే కూర్చున్న వాళ్ళు. ఆయన ఆ పాట ఉంది కదా, ఆ పాట మొత్తం తడిచినే ఉండదు. ఇప్పుడు ఈ బస్సు కూడా నానిపోతుంది ఆ పాట నుంచి వెళ్తే. మీరా అసలు పొగల అది లేకపోతే నీళ్ళేనా పొగల, అసలు ఏం అర్థమైతలేదు. ఇట్లుంది మొత్తం. ఇగో ఇక్కడ వచ్చిన ఎంట్రీ అయినామో లేదో ఈ ఊర్లో మొత్తం చేపలే, అదే వాసన ఎక్కువ పట్టేస్తుంది. బిజినెస్ మాత్రం బాగా నడుస్తుంది చూడు ఇక్కడైతే. ఇక్కడ పోయి చూడండి, ఇది నేను ఇప్పుడైతే నెలవల ఫారెస్ట్లో ఎంటర్ అయిపోయాను. ఇంకా నెలవల ఫారెస్ట్ నుంచి ఎంత టైం అవుతుందో ఏదో బయటకు వెళ్ళడానికి. నిన్న అయితే ఒక 1 hour పైన అయింది. ఎందుకు రాదు ఎంతగానో కొడుతున్నారు, ఎవరు రాదు. సో ప్రస్తుతానికి వచ్చేసి అచ్చంపేట వదిలినాం. నిన్న ఇప్పుడే లేచిన, అక్కడ జస్ట్ శ్రీశైలం దాటా నెలవల్ల ఎంట్రీ అయినామో లేదో పడుకున్నా. ఇంకా ఇప్పుడు లేస్తున్నాను నేను కూడా. చూస్తే అచ్చంపేటలోన దగ్గర 1 hour పడుకున్నాను. రాత్రి కాస్త నిద్ర లేకుండా అందుకే పడుకున్నా. లేచినా లేదో కడుపు మండవుతుంది. అందుకే సమోసాలు తెచ్చుకున్నాను. ఇప్పుడు తినాలి అవి, లేకుంటే వేరే దారి ఏదో తిందాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కావాలంటే బటన్ని ఆన్ పెట్టుకోండి.